ఆదిపురుష్ సినిమా ఉన్నట్టుండి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పోయిన సినిమాను పోనివ్వకుండా డైరెక్టర్ మళ్ళీ ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటా అని కోపంగా ఉన్నారు రెబెల్ ఫ్యాన్స్. అసలు బిజినెస్ కి కలెక్షన్ కు తేడా తెలియని వారు సినిమా చేయబట్టే కదా రిజల్ట్ అలా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఓం కమ్ టు మై రూమ్ అని అనాల్సిన సిచ్యువేషన్ మరోసారి క్రియేట్ అయినట్టేనా? ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకిదేవిగా నటించిన సినిమా ఆదిపురుష్. మర్యాద పురుషోత్తముడి కథను జనాలకు నచ్చేటట్టు చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారు ఓం రౌత్. ఆ సినిమాను మర్చిపోతున్న ఆడియన్స్ కి ఇప్పుడు వేవ్స్ వేదిక మీద మరోసారి గుర్తు చేశారు. అదీ సంగతి. స్టార్ హీరోలకున్న విస్తృతమైన మార్కెట్ ని మెన్షన్ చేస్తూ ఆదిపురుషుని ఎగ్జాంపుల్ గా చెప్పారు ఓం. ప్రీ రిలీజ్ టైంలో ఆదిపురుష్ తెలుగు బిజినెస్ 120 కోట్ల అయిందని ప్రస్తావించారు. అంతవరకు బాగానే ఉన్నా 120 కోట్ల బిజినెస్ జరిగిందంటే అంతమంది చూసినట్టే కదా అని ఆయన అన్న తీరుకు గుస్సవుతున్నారు ఫ్యాన్స్. బిజినెస్ కి కలెక్షన్లకి తేడా తెలియకపోతే ఎలా అంటూ ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ కూడా ఆదిపురుషుని ప్రస్తావించారు. తన కొడుకుతో కలిసి సినిమా చూశానని, పిల్లాడి చూపులను బట్టే ఈ సినిమాను నాకెందుకు చూపిస్తున్నావనే భావం అర్థమైందని సారీ చెప్పుకున్నానని అన్నారు సైఫ్. ఇలాంటి తరుణంలో ఓం మాటలు విని తలబాదుకుంటున్నారు రెబల్ సైనికులు.